హాయ్ అండి. శారీ ప్లేటింగ్, బాక్స్ ఫోల్డింగ్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ ప్లీట్ వచ్చేసి షోల్డర్ టు పళ్ళు ప్లీట్స్ అండి. సెకండ్ పళ్ళు వచ్చేసి షోల్డర్ టు థై వరకు పెట్టుకుంటాం. థర్డ్ పిన్ వచ్చేసి బెల్లీ బటన్ టు బెల్లీ బటన్ అనమాట. ఫస్ట్ ప్లీట్ అనేది ఎంత కావాలనేది నేను చూసుకున్నాను. 4.5 పెట్టుకుంటున్నానండి నేనైతే. మన క్లయింట్ని బట్టి కూడా అడగాలి. అలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని ఉల్టా తిప్పి స్టెప్ బై స్టెప్ మనం ఐరన్ చేసుకున్నట్టుగానే ఒక స్టెప్ వదిలి ఒక స్టెప్ పెట్టుకుంటూ రావాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పెట్టుకుంటూ రావాలి. అలా మళ్ళీ పళ్ళు వరకు పెట్టుకోవాలి. మీరు పళ్ళు పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు పెట్టుకుంటూ రావాలి. నీట్గా స్టెప్స్ పెట్టుకుంటూ రావాలండి. పళ్ళు వరకు పెట్టుకోవాలి. మనం పౌచింగ్ దగ్గర నుంచి షోల్డర్ ప్లీట్ వరకు నీట్గా పెట్టుకుంటూ రావాలి. తర్వాత ఐరన్ చేసేసుకోవాలండి. ముందు స్టెప్స్ని పళ్ళు వరకు ఐరన్ చేసేసుకుని, ఆ తర్వాత ఐరన్ చేసుకున్న వాటిని పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. పిన్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లీట్ని 1 ఇంచు గ్యాప్ వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటూ దాన్ని ఐరన్ చేసుకోవాలండి. అలా 2 టైమ్స్ చేయాలండి. 2 టైమ్స్ చేశాక మనం తీసేసి సెకండ్ పిన్ పెట్టాం కదా, సెకండ్ పిన్ పెట్టిన దగ్గర నుంచి థర్డ్ పిన్ పెట్టాం కదా, బెల్లీ బటన్ టు బెల్లీ బటన్, అక్కడ పిన్స్, ఆ 2 పిన్స్ దగ్గర కుర్చీలు పెట్టుకుంటూ రావాలి నీట్గాని. అది పావించి గ్యాప్ ఉంచుకుంటూ పెట్టుకుంటే నీట్గా వస్తాయండి. అవి నీట్గా సర్దుకుని పిన్స్ పెట్టుకోవాలండి. నేను అబ్జర్వ్ చేశారో లేదో, నేను ఎక్కడ కూడా పిన్స్ పైకి పెట్టట్లేదండి. పిన్స్ కనుక పైకి పెడితే ఐరన్ చేసేటప్పుడు తగులుకుంటాయండి. ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది అవుతుంది. శారీస్ ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకు బ్యాక్ సైడ్ పెడుతున్నాను నేనైతేని. పిన్స్ ఎక్కడ పైకి కనిపించకుండా పెడుతున్నాను నేను. తర్వాత నీట్గా ఐరన్ చేసుకోవాలండి. నీట్గా ఐరన్ పైనుంచి చేసుకుంటూ రావాలి. కింద నుంచి పైకి వెళ్ళకూడదండి. ఎప్పుడన్నా కానీ పైనుంచి రావాలి. పౌచింగ్ మన వైపుకి వేసుకుని ఉల్టా తిప్పుకోవాలండి శారీని. దాన్ని తిప్పిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి. మనం సెంటర్కి వచ్చేలా ప్లీట్స్ అరేంజ్ చేసుకోవాలన్నమాట. సెంటర్కి మడత పెట్టుకోవాలి. వాటిని దగ్గరికి రావాలి. కుర్చీలు పెట్టుకున్న దగ్గర కంటే రావాలన్నమాట. నేను కవర్ సైజుని బట్టి మడత పెట్టాను. ఇక్కడైతేనే నాకున్న కవర్ సైజుని బట్టి మడత పెట్టాను. ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత నీట్గా మడత పెట్టుకుంటూ రావాలి. దాన్ని 2 ఫోల్డింగ్స్ వస్తాయండి. చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 ఫోల్డింగ్స్ వేసుకుని నీట్గా మడత పెట్టుకోవాలి. అది కరెక్ట్గా సైజు మనకి కవర్ సైజు వచ్చేలా మడత పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ కవర్కి సైజు కన్నా పెద్దది వచ్చిందంటే కనుక మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. కరెక్ట్గా సైజ్ చూసుకుంటున్నాను నేను. అందుకని కరెక్ట్గా సైజు ఉందా లేదా అన్నది చెక్ చేసుకుని వేసుకుంటున్నాను. శారీ నలిగినట్టు అనిపిస్తే కొంచెం ఐరన్ కూడా చేస్తున్నానండి కొద్దిగా. శారీ నలిగినట్టు అనిపించింది. ఇంకా అందుకని కొద్దిగా ఐరన్ చేస్తున్నాను. అక్కడ బాగా లెగుస్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్పి నీట్గా ఉంటుంది కదా అని ఐరన్ చేశాను. మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేసుకున్నది సెంటర్కి వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాను. మళ్ళీని 1-2 సార్లు చెక్ చేసుకోవాలండి. నేను ఫస్ట్ టైం అండి లాంగ్ వీడియో చేస్తున్నాను. అన్ని షార్ట్ వీడియోస్ చేశాను ఇప్పటి వరకుని. ఫస్ట్ టైం ఇంతసేపు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం. నేనైతేని ఎవరికైనా శారీ ప్లేటింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. లెఫ్ట్ సైడ్ మనం షోల్డర్ మీద వేసుకున్నది 3/4 కుర్చీల వైపు పాలు వేసుకుంటాం కదా, అటువైపుకి వేసుకోవాలండి. అది మనం శారీని 4 పార్ట్స్ కింద తీసుకున్నది అక్కడ క్లిప్ పెట్టాను కదా, దాన్ని మనం శారీ ఎంత మడత పెట్టుకున్నామో దానికి షోల్డర్ దగ్గర నుంచి పెడుతున్నాను కదా, నేను అక్కడ వరకు పెట్టాను అనమాట. అక్కడ నుంచి పైకి వేస్తున్నాను అనమాట. నేను పైకి వేసి అక్కడ క్లిప్ పెడుతున్నాను. అది ఫ్రంట్ వైపుకి వస్తుంది. మడత పెట్టాక ఫ్రంట్కి వస్తుంది. రిమైనింగ్ పార్ట్ అంతా లోపలికి నీట్గా మడత పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఫస్ట్ టైం వేసేది కుడివైపు నుంచి వేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ 2 సార్లు మడత పెడతాం మనం.
దాన్ని ఫ్రంట్‌కి లాగాలనమాట. ఫ్రంట్‌కి వేసింది మళ్ళా పౌచ్ చెంగుని ఫోల్డ్ చేసుకోవాలి. 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకున్నాక మీకు లోపల ఒక పాకెట్‌లా ఉంటుంది. చిన్నది ఎదర వస్తుందనమాట మీకు ఫోల్డ్ చేశాక. దాన్ని కొంచెం లోపలికి మడిచిపెట్టుకొని లోపలికి పెట్టేసుకోవాలి దాన్ని. అలా పెట్టిన తర్వాత అది బాక్స్ ఫోల్డింగ్ అయ్యింది. ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.